దీపావళి అంటే పవిత్రంగా రోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా అభినందిస్తూ నన్ను కూడా తెలిసి మా రాజగారు మీ అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ రోజు టుడే ఓన్లీ టుడే నాట్ టుడే ప్రతి నిత్యం ప్రతి నిమిషం ప్రతి గంట కూడా మహిళలు గౌరవించినప్పుడే మహిళా దినోత్సవం చేసుకొని అన్ని కులంలో వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా ముందు తీసుకొచ్చి అందరూ కూడా మహిళలను కానీ మన విశ్వబ్రహ్మణ వ్యవస్థలు కానీ మన ప్రొఫెసర్స్ కానీ అందరినీ కూడా పిలుస్తున్నారు. మరి మనమేందుకు కూడా చేయాలని చెప్పి మరి మన విశ్వబ్రహ్మణ మహిళా మనులు కానివ్వండి, సంగోద రమణ గారు కానివ్వండి, పట్టణాధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మన వీరసత్యం గారు కానివ్వండి, మన అట్లనే లక్ష్మి మన కార్యవర్గ సభ్యులు అందరూ కూడా అందరి పేరు అనుకోని కూడా ఇది ఒక కార్యక్రమం. మరి పడకండి అరుణ గారు కానివ్వండి, మన పేరు మన అందరం కూడా గత 4-3 సంవత్సరాల కింద చేసుకున్నాం. మళ్ళీ ఈ 2 సంవత్సరాల మధ్య గ్యాప్ వచ్చింది. మరి ఈసారి చేసుకుందాం మనం కూడా అని చెప్పి మన పదవులు ముంగడ వెళ్ళిన తర్వాత సంపోదరమ్మన్నా సరే అట్లా చేసుకోండి. నా యొక్క సహాయ సహకారం కూడా నేను అందిస్తా. ఏదైనా చేసుకుని మహిళల కోసం ఏమైనా ముందుకు రావడం జరిగింది. జరగడం వల్ల మన సంకోచం అదే కంటిన్యూ అవుతుంది. ఇక మీకు కూడా టైం వేస్ట్ ఎందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పమంటే చెప్తాను. మా గుడికి మీ తరఫున ఫ్రెండ్స్ తరఫున సహాయ సహకారాలు కంపల్సరీ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది మహిళలకు పురుషులకు వేరు మెదడు ఉండదు. ఆడవాళ్ళ బ్రెయిన్, మగవాళ్ళ బ్రెయిన్, ఆడవాళ్ళ రక్తం, మగవాళ్ళ రక్తం అంటే ఏది విడిగా ఉండదు. చైతన్యం అనేది చైతన్యం కానీ, సామర్థ్యం కానీ, తెలివితేటలు కానీ, మంచితనం కానీ ప్రతిదీ స్త్రీలు మగవాళ్ళ కంటే ఎన్నో రంగాలలో మించిపోవచ్చు. అది భగవంతుని సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనం. దాన్ని పుణికిపుచ్చుకొని మహిళలందరూ ఈ రోజు ఎంతో పురోగతిని సాధిస్తున్నారు. మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర రాయలు ఈ సమావేశాలు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మహిళలకు మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ సంఘం యొక్క సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు మమత. నేను ఇక్కడ జైత్యాల కోడ్లో గత 2 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. బ్యానర్ రావాలి. ఓకే గుడ్. చూడండి 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 అందరూ ఏది
ఆ ఒక కొరత లేకుండా చేసుకుందాం. ముందుగా ఆ స్వామివారికి అమ్మవారికి శతకోటి